హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ నేను చేసేది ఇవాళ రెసిపీ నాన్ అండి. నేను మైదా పిండి తీసుకున్నాను. ఆ తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు, చిటికెడు పంచదార, తర్వాత ఒక 2, 3 చెంచాలు పెరుగు, తర్వాత ఒక 2 చెంచాలు నూనె, తర్వాత కొత్తిమీర తరుక్కున్నది కూడా వేసేసానండి. తర్వాత ఇబ్బంది కలగకుండా పిండిలోనే వేసేసాను కొత్తిమీర కూడా. అంతే అండి, నీళ్లు పోసుకుంటూ కొద్దిగా నేను పిండి అంతా కూడా ముద్దలా కట్టేశాను. మైదా పిండికి ఎప్పుడూ కూడా నీళ్ళు ఎక్కువగా పట్టవండి, చాలా తక్కువగా పడతాయి. ఆ తర్వాత పిండి అంతా కలిపేశాక నేను ఒక 2 అవర్స్ పక్కన పెట్టానండి. నేను ఇందులో సోడా అనేది వెయ్యలేదండి. నేను సోడా వేస్తే పిల్లలకు కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి నేను సోడా వెయ్యలేదు. సోడా వేయకుండా చేస్తున్నాను. ఇక మళ్ళీ మనం నాన్ బయట అయితే ఎలా అయితే తింటామో నేను అలా అంతా కూడా చపాతీ కర్రతో సహాయంతో నేను మొత్తం ఒత్తేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు కాల్చేటప్పుడు నేను వెన్న వేసి కాలుస్తున్నానండి. వెన్న ఒంటికి కూడా మంచిది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కొని తినేదానికన్నా ఇంట్లో చేసుకున్నది బెస్ట్ కదండి. ఎప్పుడో ఒకసారి మైదా పిండి తింటే తప్పు లేదు కదా. సో నేను ఇక్కడ కొద్దిగా వెన్న వేసుకుంటూ మంచిగా అటు ఇటు కాల్చుకుంటూ చేశానండి. అదే మనం కొత్తిమీర పిండి పైన వేసి ఉంటే మొత్తం ఊడిపోయేది, అంతా విడిపోయినట్టు అయ్యేది. సో నేను పిండిలో కలపడం వల్ల చూడటానికి కూడా చాలా బాగుంది. సో ఇలా కాల్ చేసేసుకుంటే రెడీ అండి, అంతే. నిన్న నేను మనం పన్నీర్ కూర అప్లోడ్ చేశాను కదండి, దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.